పరిశుద్ధమైన దేవుని బిడ్డలకు ఎలెహం ఛానల్ని లైక్ చేస్తూ చూస్తూ ఉన్న బిడ్డలకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నూతన ఈ 2024 దీవెనలు. ఈ 2024 మిమ్ములను మీ పిల్లలను మీ కలిగినవన్నీ నూరంతలుగా దీవించాలని దేవాతి దేవుడైన యేసు ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఉన్న ఒక సేవకుడిగా హల్లెలూయా. బాగున్నారా? మీ అందరికీ కూడా శుభాలు చెప్పాలి అని ఛానల్ ద్వారా చెప్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో మీకు కలిగినవన్నీ కూడా మహిమతో నిండాలి అనే మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నా నోటిని పెట్టి మీకు అందించుటకు, మీకు బయలుపరచుటకు నాకిచ్చిన పనిని బట్టి, నాకిచ్చిన దర్శనమును బట్టి మీ ముందుకు రావటం జరిగింది. మీ అందరూ కూడా కొద్ది నిమిషాలు శ్రద్ధగా దేవుని వైపుకి మీ మనసు తిప్పి దేవునితో మాట్లాడుతున్నాం. దేవుని దాసులు నోటి గుండా వచ్చే ప్రతి మాట కూడా మీ కుటుంబాలని కట్టేది, మీ కుటుంబాలను ఆశీర్వదించేది, మీ కుటుంబాలని పరలోకము చేర్చే మాటలు తప్ప వేరే ఒక మాటలు సేవకుడి నోట నీ దేవుడు పెట్టడు. హల్లెలూయా. అంశం ఈరోజు ఏమిటంటే మహిమ. ఈ 2024లో మీకు కలిగినటన్నిటి మీద యెహోవా మహిమ లేక యేసు ప్రభు మహిమ మన ఇళ్ళందరి మీద ప్రకాశించాలి. ఆనాడు గొల్లల దగ్గరికి వచ్చిన మహిమ, ఆనాడు మోషే దగ్గరికి వచ్చిన మహిమ ఈ రోజున ఈ 2024లో మన కుటుంబాల మీద కూడా వచ్చునుగాక. హల్లెలూయా. చూద్దాం. కీర్తనల గ్రంథములోకి రండి అందరూ. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం. దేవుని కంటే వానిని కొంచెము తక్కువనిగా చేసి ఉన్నాను. మహిమా ప్రభావములతో చాలు కిరీటం ధరింపజేసి ఉన్నాడు. ఏ కిరీటం? ఈ లోకమైన కిరీటాలు కాదు, కొన్ని రోజులుండి కొన్ని రోజులు మాయమయ్యే కిరీటాలు కాదు, యుగ యుగాలుండే కిరీటం ఇది. అందుకే పౌలు అంటాడు, నా కోసము దాచిపెట్టినా ఆ మహిమ కిరీటం కోసం పరిగెత్తుతున్నానయ్యా అంటాడు కొరింథీ పత్రికలో. తిమోతితో అంటాడు, నీకు కలిగినవి జాగ్రత్తగా పట్టుకో నా కుమారుడైన తిమోతి దైవజనుడా అంటున్నాడు. ఎవరిని కూడా దైవజనుడని సంబోధించాల పౌలు భక్తుడు, ఒక్క తిమోతిని అన్నాడు ఓ దైవజనుడా అని. ఎందుకో తెలుసా? అతనిలో దైవభక్తి ఉంది, దేవుని మహిమ అతని మీద ఉంది కనుక ఇక్కడ మహిమ కిరీటం ఎవరి కోసం రాశాడు? యోహాను సువార్తలో ఇంకో మాట అంటాడు ప్రభు, మీ అందరి కోసము గృహాలని మీరు నివసించుటకు, గృహాలను నిర్మించుటకు వెలుచున్నాను, లేని ఎడల మీతో చెప్పుతున్నాను అంటున్నాడు. ఈ కీర్తనాకారుడు ఏమంటున్నాడు 8వ కీర్తనలో? నీకొక ఈ 2024లో నీ కుటుంబం కోసము ఒక అద్భుతమైన ఆశీర్వాదం అనే కిరీటాన్ని నీ కుటుంబానికి దయచేయాలని దేవుడు ఆలోచనతో ఉన్నాడు. నీవు ఇష్టమేనా? నువ్వు సిద్ధపడుతున్నావా సహోదరి సహోదరా? ఎందుకంటే 2023 అంతా నీ జీవితం ఎలా ఉందో, ఎక్కడ ఆగిపోయిందో, ఏ దుఃఖంతో ఉందో, ఏ సుఖ సంతోషాలు లేని జీవితంగా ఉందేమో దేవుడు ఈ 2024లో ఏం చేస్తున్నాడో తెలుసా? బహుబలమైన పాత్రగా నిన్ను వాడుకోవాలని, ఒక బలమైన మహిమలని ఇంటి మీదకి, నీ ఒంటి మీదకి, నీకు కలిగిన వాటన్నిటి మీదకి ఆనాడు ఏబు మీదకి పంపించినట్టుగా నీ మీదకి పంపించాలని ఈ 2024లో మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుని పిల్లలారా, మీ ఆలోచన ఎలా ఉంది? శుక్రవారం ఉపవాస ప్రార్థన కంటే వెనకబడిపోతున్నారు, గురువారం స్త్రీల కూడు కంటే వెనకబడిపోతూ ఉన్నారు, ఆదివారం పరిశుద్ధమైన ఆరాధన, దేవుడు నీతో మాట్లాడే మాటలు, దేవుడితో నీవు పలికే పలుకులు, ఆయన మీరు కలుసుకునే సమయాన్ని కూడా ఏం చేస్తున్నారు? దొంగిలిస్తూ ఉన్నారు. అందుకే మలాకీ అంటాడు, ఈ ప్రజలందరూ దొంగలే. ఎవరంట? దొంగలు. ఏంటయ్యా మేమేం దొంగతనం చేసామని పాస్టర్ గారు? పొద్దున్నే రాత్రి కాలంలో మా మీద మీరు ఇలా
ఆరోపణ చేస్తున్నారని అనుకోబాకండి. మలాకీ గ్రంథం తీసి చదువుకండి. ఎందుకు దొంగలని అంటున్నాడంటే దేవాతి దేవుడు అన్ని దశంభాగంలో దొంగతనం, సమయంలో దొంగతనం, దేవునికి వచ్చేదానిలో దొంగతనం అందరని అంటున్నాడు, ఒకరిని కాదు. కొంతమంది దశంభాగం ఇస్తారు, మందిరానికి రారు. కొంతమంది మందిరానికి వస్తారు, దశంభాగం ఇరు. కొంతమంది దశంభాగం ఇస్తారు, మందిరానికి వస్తారు, సమయం ఇరు. అందుకనే మనుషులందరూ దొంగలే అంటున్నాడు. మరి మోషే గురించి ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు దేవుడు. ఏమన్నాడమ్మా? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఏ ఇల్లు? ఆయనకి ఇల్లే లేదుగా, తలవాల్చుటకైనా స్థలం లేదు, పత్తి గుడ్డలతో చుట్టబడి ఆ తొట్టిలో ఉన్నాడని చదువుకున్నాం నిన్న మొన్న. ఇప్పుడేమన్నాడు? నా ఇల్లంతటిలో అంటే భూమి ఆకాశములు కలగజేసిన దేవుడు ఆయనే, అన్ని సమస్తం ఆయనయే. నీకేదో 1 కిలో బంగారం ఉంటే ఆగవు, కొద్దిగా ముఖాన కొద్దిగా గ్రామర్గా ఉంటే ఆగవు, కొద్దిగా బైబిల్ చదువుతూ ఉంటే ఆగవు, కొద్దిగా ముందుగా నువ్వే వచ్చి చాపలేసి కొద్దిగా వాటర్ సప్లై చేస్తే ఆగవు. నేనే లేకపోతే గాబ్రియేల్ ఎక్కడ ఉంటాడు అంటావు. నాకు కాదు చేసేది, దేవునికి చేస్తున్నావు అనుకోవాలి. ఇది దేవుని పరిచర్య. నువ్వు చేస్తే దేవుడు నీకు చేస్తాడు. ఎందుకంటే అతడు ఆపత్కాలంలో నేను తప్పించదను. ఎప్పుడంట? ఆపదలు మానవుడికి పొంచి ఉంటాయి. అపవాది నీ పక్కనే ఉంటాడు. నీవు అనుకోవచ్చు, నేను ముమ్మారు ప్రార్థన చేస్తున్నాను, దావీదులాగా 7 సార్లు మోకరిస్తున్నాను, కనిపించిన సేవకుడికెల్లా గుప్పుడిప్పుతున్నాను, ప్రతి వారము నేను సందాయిస్తున్నాను, ప్రతి వారము గైరు హాజరవుతున్నాను, ముందుగా మందిరానికి నేనే వెళుతున్నానని నీవు భ్రమపడుతున్నావేమో. ఇవన్నీ కాదు. దేవుడికి నీ ఇంటిలో నీ ఒంటిలో చోటు ఉంటే నీ ఇంటి మీదకి మహిమ వస్తుంది. హల్లెలూయా. ఆ మహిమ కావాలి అంటే నువ్వు ఎలా ఉండాలమ్మా? దేవునికి ఇష్టమైన స్వరూపముగా నీవు దాసుని స్వరూపము దాల్చుకొని ఉండాలి. దేవుడిచ్చిన సౌందర్యం అది. నువ్వెన్ని ఇదే అంటారు చూసారా, పార్కింగ్ లేదు వాటికి వెళ్ళినా, ఎన్ని క్రీములు రాసినా దేవుడిచ్చిన సౌందర్యం ఎవరో దొంగిలించలేరు. హల్లెలూయా. ఎందుకంటే అబ్రహాము కాలములో కరువు కాలం వచ్చినప్పుడు ఐగుప్తుకు ప్రయాణం అవుతాడు శారాయిని తీసుకుని వెళ్ళినప్పుడు శారా వయసు ఎంత తెలుసా? 67 సంవత్సర కాలములో ఆ బిడ్డ ఆ పట్టణానికి వెళుతూ ఉంటే ఆ పట్టణంలో చూసిన వారు అన్నారంట, ఇంత అందగత్తి మా దేశంలో లేదు అన్నారంట. నీకుందా అందం? మీకు ఎన్నేళ్ళమ్మా? మనకి ఎన్నేళ్ళు? 50 ఏళ్ళు 60 ఏళ్ళు రాగానే పళ్ళు ఊడిపోతున్నాయి, పైన ఎంటికలు ఊడిపోతున్నాయి, మొఖాన మడతలు పడిపోతున్నాయి. కానీ అది దేవుడిచ్చిన అందం, దేవుడిచ్చిన ఐశ్వర్యం అని చెప్పాలి. ఆ బిడ్డను చూసి అప్పుడు అంటున్నాడు తన యజమానుడు, శారా నేను నిన్ను చిన్న సహాయం అడుగుతున్నాను అంటున్నాడు. ఏమడుగుతున్నా ఎవరిని అడుగుతున్నాడు? తన భార్యను అడుగుతున్నాడు. ఏంటి ఆ సహాయం? నేను నా భార్యని చెప్పను, నా సహోదరి అని నేను చెప్తాను, లేకపోతే నన్ను చంపి నిన్ను అపహరిస్తారు అంటాడు. ఏ భార్య నేను ఒప్పుకునిద్దా అమ్మ? మాట ఒప్పుకుంటారా? ఎవరైనా ఒప్పుకుంటారా? మీరు చాలా మంచివాళ్ళు, మీరు ఒప్పుకుంటారు. అవంది నీ ఇష్టమైన యజమానుడా అంది. నీ ఇష్టమైన యజమానుడు అంది. ఇప్పుడు ఇద్దరు కుటుంబంలో ఒకళ్ళు అటంటే ఒకళ్ళు ఇటంటారు. అందుకే ఇద్దరు కలిసి ఉంటేనే ఆ నడక, ఆ కుటుంబము, ఆ ప్రయాణం ఎక్కడికి వెళ్ళిద్దంట? మహిమలోకి వెళ్ళిద్ది. హల్లెలూయా. ఏ మహిమ? క్రీస్తు మహిమలోకి వెళ్ళిద్ది. యుగ యుగాలుండే మహిమలోకి వెళ్ళిద్ది. ఆ కిరీటాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. ఎప్పుడు? ఐక్యత కలిగి ఉన్నప్పుడు, భక్తిలో ఉన్నప్పుడు, ప్రేమ కలిగి ఉన్నప్పుడు, క్రీస్తుని ధరించినప్పుడు. క్రీస్తుని ధరించటం అంటే ఏంటండి అనుకుంటున్నావా? క్రీస్తుని ధరించటం అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో బాప్తిసం పొందటం, క్రీస్తు సంఘములో ఒక సభ్యుడిగా చేరటం. అప్పుడు నీ ఇంటి మీదకి ఒక మహిమని దేవుడు దింపుతాడు. హల్లెలూయా. కొర్నేలు ప్రార్థన చేస్తూ ఉంటే ఎవరు వచ్చారమ్మా? మరి నువ్వు ప్రార్థన చేస్తుంటే ఎవరు వస్తున్నారు? నువ్వు ఇంటిలో ఉంటావు, ప్రార్థన చేసుకుండాలనుకుంటావు, ఆ టీవీ పెడతావు, రిమోట్ పెడతావు. మీ అబ్బాయి వస్తాడు, క్రికెట్ పెడతాడు, నువ్వు వస్తావు, సీరియల్ పెడతావు, మీ ఆయన వస్తాడు, వార్తలు పెడతాడు.
ఈ మధ్యలో పాస్టర్ గారు వస్తారు, హల్లెలూయా 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 అనగానే కాదు, అది నటన కాదు. క్రైస్తవులు అంటే యథార్థత. క్రైస్తవులు అంటే క్రీస్తు కోసం చనిపోవాలి. బాప్టిజం తీసుకోమంటున్నారు, చనిపోమంటున్నారు. ఇదేంటంటే నీ పాత జీవితాన్ని నువ్వు బాప్టిజం తీసుకుంటా, నువ్వు పాతి పెట్టావు, నువ్వు చచ్చిపోయావు. ఎక్కడా? లోకములో. క్రీస్తులో బతుకుతావు. యుగాలు ఉండే ఆ మహిమలో నీవు ఉంటావు. ఆ మహిమలో చేర్చబడి క్రీస్తు పరిశుద్ధుడు, యేసు పరిశుద్ధుడని ఆ కోట్లాది దూతలతో కలిసి నీవు కూడా స్తుతిస్తావు. ఆ బంగారపు వీధుల్లో తిరుగుతావు, ఆ మహిమ స్థలాల్లో ఉంటావు. పులులు మేకలు కలిసిన స్థలంలో, ఆ మహిమ స్థలంలో ఉండాలి అంటే నీ మీదకి ఏముండాలి? మహిమ రావాలి. ఇప్పుడు ట్రైన్ ఎక్కాలంటే ఏం కావాలమ్మా? టికెట్ కావాలి. ఈ ట్రైన్ ఎక్కేటప్పుడు టికెట్, తాత్కాలికమైన ప్రయాణానికి టికెట్ కావాల్సి ఉంటే పరలోకమైన మహిమలో చేరే దానికి టికెట్ అంతకన్నా విలువైంది కావాలి. ఏమిటో తెలుసా? ఈ రైలు టికెట్, బస్ టికెట్ డబ్బులు పెట్టి కొనాలి. ఏం పెట్టి కొనాలి? ఊరిని ఎత్తారా టికెట్? ఏమా అయ్యా, ఊరిని ఎత్తారా టికెట్? ఎవరు? కానీ దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ఉచితమైన రక్షణ టికెట్ ఇస్తున్నాడు నీకు. హల్లెలూయా! ఏ టికెట్? రక్షణ టికెట్. ఈ టికెట్ ఉంటేనే పరలోకంలోకి వెళ్తావు. ఈ టికెట్ ఉంటేనే మహిమలో చేరబడతావు. ఈ టికెట్ ఉంటేనే ఆయనకి నీకు అనుబంధం ఉంటుంది. హల్లెలూయా! ఒక స్త్రీకి, ఒక పురుషుడికి బంధం ఎక్కడా? అమ్మా, రిబ్కాకి ఇస్సాకి ఎక్కడ బంధం? రిబ్కా ఎక్కడ పుట్టింది? ఇస్సాకి ఎక్కడ పుట్టాడు? వీరిద్దరిని ఎలియాజరు కలపటానికి ఎంత ప్రయాసపడ్డాడు. ఆ రోజు నీ ఫోనులు లేవు. ఇక్కడ నుండి అక్కడికి సమాచారం పోవాలి అంటే ఒక వ్యక్తి పోవాలి. ఆ ఇద్దరిని కలిపినట్టుగా క్రీస్తు పరిశుద్ధాత్ముడు మనలో ఉండి క్రీస్తుతో అనుబంధాన్ని కలుపుతూ ఉన్నాడు మహిమతో. హల్లెలూయా! ఈ మహిమను స్వతంత్రించుకోవాలంటే భార్యాభర్తలను ఇద్దరిని ఒక్కటిగానే చూస్తూ ఉన్నాడు దేవుడు. 1000 దినాలను ఒక దినముగానే చూస్తూ ఉన్నాడు. ఒక దినాన్ని 1000 దినాలుగా చూస్తాడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త. ఎవరైనా సృష్టికర్త. భూమి ఆకాశములు కలగ చేసినవాడు, మనల్ని కూడా కలగ చేసినవాడు. నీకు ఏ ఆయువు తక్కువ కాకుండా చేశాడంటే కోట్లాది స్తుతులు చెప్పాలి ఆయనకి. ఎందుకో తెలుసా? ఏ ముక్కు వంకర లేకుండా, ఏ నోరు వంకర లేకుండా, ఏ కాలు వంకర లేకుండా చక్కగా ఆయన స్వరూపమందు ఆయన చేసుకుని నీకొక మహిమ కిరీటానికి చూస్తూ ఉన్నాడు. రెండోది చూద్దాం. నిర్గమాకాండంలోకి రండి. ఆదికాండం పక్కనే ఉంటుంది. నిర్గమాకాండం 24లోకి రండి అమ్మా. 15 నుంచి చదువుగా విందాం. ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. 6 దినములు దానినంతా కమ్మేసింది. 7వ దినమున హల్లెలూయా! చాగుదాం ఇక్కడ. దేంట్లో నుంచి పిలిచాడంట? ఆ మేఘములో నుంచి పిలిచాడు. నిన్ను కూడా ఈ రోజున ఈ 2024లో పాపములో ఉండాలని పిలుస్తున్నాడు. పరిశుద్ధతని కోల్పోయేవని పిలుస్తున్నాడు. నీవు ఈ లోకముతో నీవు కట్టబడి అపవాది కౌగిట్లో ఉండామని పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? మోషేలాగా నీకు మహిమ కిరీటాన్ని వీటానికి, మహిమలో నిన్ను నింపటానికి. ఆ కొండ మీద నుంచి దిగి వస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చూచుటకు వారి కళ్ళు ఏమైనాయి అంట? కళ్ళు చూడలేకపోయినాయి అంట. అప్పుడు కేకలు వేశారు, మోషే మోషే, ఆ కొండ మీద నుంచి నువ్వు దిగుతూ ఉంటే మా నేత్రాలు పని చేయట్లేదంటే ముసుగు వేసుకుని మోషే కిందకి దిగి వచ్చినట్టుగా చూస్తాం. ఏం వేసుకున్నాడు? ముసుగు. స్త్రీలు మందిరంలో ఎందుకు ముసుగు వేసుకోవాలి? ముసుగు వేసుకోకపోతే సగం వరకు జడలు కట్ చేసుకోవాలని బైబిల్ చెప్తా ఉంది. నేను అటు జోలికి వెళ్తలేదు. మహిమ గురించి మాట్లాడాలని దేవుడు నాకు పెట్టిన భారమును బట్టి మీతో పంచుకుంటూ ఉన్నా. అలాగే కీర్తన గ్రంథంలోకి రండి. తిరిగి 24వ కీర్తన 7-8 వచనాలు చదవగా విందాం. ఎవరు వస్తున్నారంట? మహిమ కలిగిన రాజు వస్తున్నాడని ఎవరికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు? తలుపులకి ప్రాణం ఉందా? వినగలవా?
వింటాయి. ఎవరికి? ఆయన సృష్టికర్త గనక వింటాయి, ఆయన దేవుడు గనక వింటాయి. మహిమ కలిగిన మీ రాజు వస్తున్నప్పుడు ఏం చేయాలంట? అది గృహప్రవేశం అప్పుడు వాడతాం. కానీ ఇప్పుడు మహిమ అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ మహిమ ఈ 2024లో ఈ మహిమ నీకు నీ ఇంటికి రావాలి అంటే నీవెలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. నీ ఇంటికి ఎవరైనా బంధువులు వస్తున్నారంటే ఎంత హడావుడిగా ఉంటావు? లేక ఈ లోక నాయకులు వస్తున్నారంటే ఎంత హడావుడి చేస్తావు? అంత హడావుడి నీ సృష్టికర్తని ఇంటికి మహిమతో వస్తున్నాడని నీవు చేస్తున్నావా? జక్కయ్య చేశాడు. హల్లెలూయా! జక్కయ్యకి ఆ పట్టణంలో పేరు లేదు. ఈ జక్కయ్య పాపాత్ముడు, మా ధనాన్ని దోచుకునేవాడని ఒక స్టాంప్ వేశారు. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళాడు. దేవుని మహిమ వెళ్ళింది కనుక ఆయనలో ప్రవేశించింది. జక్కయ్య ఏమన్నాడో తెలుసా? అయ్యా, ఈ పాప సొమ్ము నాకొద్దు, ఈ అక్రమంగా తీసుకున్న సొమ్ము నాకొద్దు అని దేవుని మహిమ ఎప్పుడైతే తాకిందో ఒక నిర్ణయానికి వచ్చాడు. నేను తీసుకున్న వారికి 2 వంతులు కానీ 3 వంతులు కానీ ఏ భాగం అయితే తీసుకున్నానో అటన్నిటినీ పంచి వేసేయడంట. అతనిలోకి ఏమొచ్చింది? దేవుని రక్షణ అనే మహిమ వచ్చింది. అప్పుడే జీవము కలిగిన తండ్రి అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. హల్లెలూయా! అంతకుముందు ఈ లోకం అంతా ఏమనుకున్నారు? వాడు పాపిష్టివాడు, ఇలాంటి అని వారి ఇష్టానుసారంగా వారి నోరుని పారవేసుకున్న పరిశుద్ధులైన దేవుడు అంటున్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. అబ్రహాం ఎవరండి? అబ్రహాము ఎవరు అంటే మనందరికీ ఆత్మీయ తండ్రి, దేవుడు నిర్ణయించిన తండ్రి, దేవుని మాటకి లోబడిన వాడు. అందుకే మనందరికీ తండ్రి అయ్యాడు. నీవు నేను లోబడుతున్నావా? నీవు నేను మహిమ కోసం ఆరాడుతున్నావా? ఈ 2023లో ఎలా ఉన్నావో అది పక్కన పడేసేయి. ఈ 2024లో ఎలా ఉండాలో నీవు నీ పిల్లలు 30 దంతులుగా 60 దంతులుగా మహిమలో ఉండాలి, పరలోకములో ఉండాలి. వీటన్నిటికన్నా ముఖ్యంగా మనకి కావాల్సింది, క్రైస్తవులకు కావాల్సింది ఏంటి అంటే పరలోకం. హల్లెలూయా! లోక సువార్త 2వ అధ్యాయము 12 నుండి కొన్ని వచనాలు చదవగా విందాం. ఒక తొట్టిలో పనుకునుండుట మీరు చూసేదరు వారితో చెప్పాను. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని. చాలు సమాధానం చాలు. ఈ గొల్లలో విద్యాబుద్ధులు లేనివారు, లోక జ్ఞానం లేనివారు, మనకలాగా ఎదుటివారిని మోసం చేసే బుద్ధులు లేవు. ఎదుటివారితో పైన ఒక మాట లోనొక మాట, కుళ్ళులు కుచ్చుతాలు లేని అమాయకులైన వారి దగ్గరికి పరిశుద్ధమైన దూతలు వచ్చాయి. మహిమతో వచ్చినాయి అంట. అపరాంతమంతా మహిమ. ఆ మహిమను చూసి వారేం భయపడ్డా. ఆ మహిమను ఇంట్లోకి రావాలంటే నీవు ఎలా పరిశుద్ధంగా ఉండాలి? సర్వోన్నతమైన స్థలములలో మహిమని ఆ దూతలతో ఉన్నది వచ్చినట్టుగా, కొర్నేలు కుటుంబం దగ్గరికి మిఖాయేలు దూత వచ్చినట్టుగా, ఓ కొర్నేలు నీ ప్రార్థన దేవుని దగ్గరికి వచ్చిందయ్యా, చాలు అన్నారు. మరి నీ ప్రార్థన నా ప్రార్థన గవిని దాటుతల్లా, స్లాప్ దాటుతల్లా. ఎప్పుడు చూసినా నువ్వెంత ప్రార్థన చేసినా నీ ఇంట్లో చీకటి. ఎందుకని? నీలో ఏమీ లేదు మహిమ. నీ ఇంటిలో లైట్ వెలిగితే చీకటి ఉండిద్దా? నీ ఇంటిలో లైట్ వెలిగితే చీకటి ఉండదు. అలాగే నీ ఇంటిలో నీ వంటిలో దేవుని మహిమ ఉంటే అపవాదికి చోటు లేదు. అప్పుడే అతడు పరలోకానికి సిద్ధపడిన వాడిగా అపవాది వాకిట్లో నుండే తిరిగి వెళ్ళిపోతాడు. ఎక్కడి నుండి? వాకిటి నుండి. ఇక్కడ మహిముందే. ఏబుతో అంటాడు, సాతానా ఎక్కడ నుండి వస్తూ ఉన్నావని దేవుడు అడుగుతుంటే అటు ఇటు తిరుగుతూ, ఎక్కడ చూసినా నీ బిడ్డలే ఉన్నారయ్యా, ఎక్కడ నాకు అవకాశం లేదు అని అంటే, ఆ ఏబుని చూసావా? ఎవరిని? ఏబుని చూసావా అని అంట. ఏబుని చూడకపోవటం ఏమంటాయి? ఆయన కలిగినవన్నీ నీ మహిమనేసావు, నీ కంచెనేసావు, నేను ఎక్కడికి వెళ్ళగలను అంటే.
ఏంటంట, ఎక్కడైతే ప్రార్థన ఉంటుందో, ఎక్కడైతే పరిశుద్ధత ఉంటుందో, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడుకుని ఆయన నామాన్ని ఉచ్చరిస్తారో అక్కడ చీకటికి, చిల్లంది శక్తులకు, చేతబడి శక్తులకి అవకాశమే ఉండదు. హల్లెలూయా. ఎందుకంటే ఈ ప్రయాస అంతా కూడా మిమ్మల్ని పరలోకానికి చేర్చాలని, మిమ్మల్ని పరదేశంలో మీరు మేము కలిసి దేవాతి దేవుడిని స్తుతించాలని ఏం చేస్తున్నాం, ఆశపడుతూ ఉన్నాం, ఆరాధిస్తానుకున్నాం. అందుకే నీ సృష్టికర్త అయిన దేవుడు అంటాడు, నీవు నేను కలిస్తే బహుగా ఫలిస్తామయ్యా. నీవు నా తండ్రి చిత్తానుసారంగా జరిగితే నా తండ్రి ఎదుట ఏమని చెప్తాడంట, ఇతడు కూడా అబ్రహాము కుమారుడేనని పలుకుతాడు. లేకపోతే ఆ బుద్ధి లేని కన్నికలకి అన్నట్టు మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. అయ్యా ఆదివారం వస్తూ ఉన్నాం, మేము గాబ్రియల్ గారి సంఘస్థులము, మేము కలవరి మందిరం సంఘస్థులము, మేము అక్కడికి వెళ్తున్నాం, అక్కడ అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మేము జరిగించుతూ ఉన్నాం, దేవుడు మా పట్ల చేస్తున్నాడు అన్నా కూడా ఆయన ఏమంటాడు, మీరెవరో నాకు తెలియదమ్మా అంటాడు. అప్పుడు దావీదుని ఏమన్నాడమ్మా తెలీదా? అసలు ఉన్నాడా బైబిల్లో దావీదు? ఉన్నాడా? మరి ఉంటే ఏమన్నాడు దావీదుని? నా ఇష్టానుసారమైన నా ముద్దుల కుమారుడు అనుకున్నాడు. అవునా? మరి మీరు కూడా నిన్న జనవరి 1కి ఒకళ్ళ పాదాలు ఒకళ్ళు కడుక్కుని మెడ మీద పడి ముద్దులు పెట్టుకుని కౌగులించుకున్నారు. ఇప్పుడు ఏమైంది? ఆ ప్రేమ చల్లారిపోయింది. తాటాకులం అంటే ఎంతసేపు ఉండిద్దమ్మా? రేపు వేస్తారు మనోళ్ళు, రేపు 14వ తారీఖున. ఆ మంట చల్లారు వెలిగిద్ది, మీ మంట మాత్రం కాసేపే వెలిగిద్ది. తెలుసా మీకు? వాళ్ళు ఎక్కడెక్కడ మొద్దులన్నీ తీసుకొచ్చి తగలబెడతారు, ఆ మంట తెల్లార్తులు కాలుతూనే ఉండిద్ది, ఎగురుతూనే ఉంటారు. వారు వాటర్ కాల్చుకుని ఆ స్నానం చేస్తే వారి పరలోకానికి వారు వెళ్తారనుకుంటారు. మీ భక్తి ఎలా ఉంది అంటే, మీ ముక్తి ఎలా ఉందంటే, మీ విశ్వాసం ఎలా ఉందంటే తాటాకుల మంటలాగా ఉంది. గప్పున వస్తుంది, ఆరిపోతుంది. ఆదివారం వస్తున్నాం ఆరిపోతున్నాం, శుక్రవారం వస్తున్నాం ఆరిపోతున్నాం. అది కాదు. దేవుని కోరుకునేది ఏంటంటే పరిశుద్ధ స్థలములో ఆయనతో నీవు మహిమలో చేర్చాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుడి చిన్న మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన మాటలతో మనం కొద్దిగా హెచ్చరికలు ఉన్నాయి, అందుకని కొద్దిగా ముందుగా నేను ఆపివేశాను. దేవుని పిల్లలారా, ఇప్పటి వరకు మీరు ఓపికగా టీవీ దగ్గర కూర్చుని ఈ వాక్యాన్ని విన్నందుకు మీకు ప్రభు మిమ్మల్ని 2024లో బహు బలమైన పాత్రగా మిమ్మల్ని మీ బిడ్డలను దీవించునుగాక. ఏంటి అంటే ఈ 2024లో మీరందరూ కూడా ఒక తీర్మానానికి రండి. దేవుని పిల్లలని చెప్పుకుంటున్నారు, దేవుని పని అని తెలిగి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని పరిచర్యకి ఎవరైతే ముందుకు వస్తారో వారిని దేవుడు దీవిస్తాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. మీ ఇంటిలో మీ ఒంటిలో వ్యాధులు తగ్గి మీ ఇంటిలో దేవుని మహిమ వచ్చినట్టుగా మీకు అనిపిస్తే, దేవుడు కార్యం చేస్తే మాకు ఒక చిన్న ఫోన్ చేయండి. స్క్రీన్ మీద మా నెంబర్ కనిపిస్తుంది. మీకు ప్రార్థన అవసరతలు ఉంటే మాకు ఫోన్ చేయండి. మా ప్రార్థనా బృందం అనుదినము మీకు అందుబాటులో ఉంటారు. అంతేకాదు, ఈ చిన్న చావకుడిని, ఈ చిన్న గాబ్రియల్ మినిస్ట్రీస్ని మీరు సపోర్ట్ చేయండి. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీరు దేవుడి ప్రేరేపిస్తే ఒక్క ప్రోగ్రాం కన్నా సహాయపడండి. దేవుడు మీ ఎన్నిటినీ దీవిస్తాడు. మీరు సహాయపడటంలో ఈ చుట్టుపక్కల తెనాలి చుట్టుపక్కల ఉన్న జనులందరూ కూడా ఈ ఛానల్ ద్వారా ఈ వాక్యాన్ని వారు నవరవేసుకుని, వాక్యాన్ని వారు చూసి విని వారి హృదయాలు తెరవబడి మహిమలో చేర్చబడినట్టుగా మీరు ఎదుటి వారికి సహాయపడ్డట్టుగా ఉంటారు. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. గాబ్రియల్ మినిస్ట్రీస్ తెనాలి అని యూట్యూబ్లో కొడితే యూట్యూబ్ ఛానల్లో కూడా మా మెసేజ్లు వస్తాయి. ఈ టీవీలో పెట్టిన ప్రోగ్రాలు, లైవ్ ద్వారా మేము మందిరంలో నడిపిస్తున్న ప్రోగ్రాలు, మేము ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రోగ్రాలన్నీ కూడా మీరు యూట్యూబ్లో చూడవచ్చు, ఫేస్బుక్లో చూడవచ్చు. ఈ పరిచర్య కోసం మీ అనుదినంలో ప్రార్థనలో ఒక్క నిమిషం కేటాయించండి. మీ అందరినీ దేవుడు దీవించునుగాక. దేవుని పిల్లలారా, మరి మీ ప్రార్థన అవసరాల కోసం మాకు ప్రార్థన చేయమని చెప్పాం. మరోసారి మీ అందరి కోసం ప్రార్థన చేద్దాం. తలలోంచి టీవీలో వైపు చూస్తూ మీరు దేవుడిని చేర్చుకునేటట్టుగా మహిమలో మీ హృదయాలను దేవుడు తట్టు తెరవండి.
పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రాత్రి కాలంలో నాయన నీ పాద సన్నిధిలో ఉన్న నీ బిడ్డలందరి మీద నీ పరలోక మహిమని దింపండి ప్రభువా. నీ పరిశుద్ధాత్మతో వారిని అభిషేకించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి అయ్యా. ఏ కిడ్నీ వ్యాధులతో, షుగర్ వ్యాధులతో, ఏ బాధలతో ఉన్నారో నీ బిడ్డలు, ఆ బాధలన్నీ ఈ 2024లో ప్రభువా యేసు నామములో తొలగించండి. యేసు నామములో స్వస్థపరచండి ప్రభువా. ఈ 2024లో నా దేవుడు నన్ను తాకాడు, నా దేవుడు నన్ను ముట్టాడు, నా దేవుడు నా మహిమతో, ఆయన మహిమతో నన్ను తాకాడని వారందరూ అనేక స్థలాల్లో చెప్పడానికి కృపదాయిచ్చేయండి. అనేక స్థలాల్లో వారు నీ నామ సంకీర్తన చేసే బిడ్డలను దయచేయండి. వారు ఎవరైనా సరే, సొలొమోను అంటున్నాడు, అయ్యా దేవాతి దేవుడైన యెహోవా దేవా, నీ మందిరము తట్టు తిరిగి ఎవరైతే ఏ జాతి వారైనా, ఏ మతం వారైనా నీ గోడ తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడు వారి కోరికలను సిద్ధింప చేయమన్నాడు. అలాగే నాయన వారి ప్రతినిధులుగా, యెహోవా పనివాడిగా మేము కూడా నేను అడుగుచూ ఉన్నాం. యేసు నామములో ప్రతి వ్యాధిని తొలగించండి. వివాహాలు కాని బిడ్డలకు వివాహాలను మీరు దయచేయండి. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలను దయచేయండి. వ్యాధి బాధలతో ఉన్నవారిని యేసు నామములో స్వస్థపరచండి ప్రభా. ఈ టీవీ ద్వారా చూస్తున్న బిడ్డలు అయ్యా, ఎవరైతే నా కుటుంబం ఇంతే, నా జీవితం ఇంతే అని కుమిలిపోతూ ఉన్నారేమో, ఈ 2024లో వారి మీదకి నీ మహిమని నడిపించి మీరే మహిమార్థముగా వాడే కృప దయచేయండి. ఆనాడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల్ని ఎలా దీవించారో, మోషే మీదకి ఎలా మహిమ వచ్చిందో, అలాగే నాయన దూతల దగ్గరికి ఎలా మహిమ వచ్చిందో, నీ దగ్గరికి ఎలా మహిమ వచ్చిందో, వాటన్నిటినీ కూడా నీ కృపా కనికరాలతో నింపి నీ ఆత్మాభిషేకం జరిగించి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని దీవెన, తన కుమారుడైన యేసుక్రీస్తు కృపా పరిశుద్ధాత్మన్యోన్న సావాసము సన్నిధి మనకి సకల పరిశుద్ధులకు సదా తోడైండి కాపాడి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.